హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే ఐ థింక్ కొంచెం మెస్సీగా ఉన్నాను. పర్లేదు. సో, వీడియో చేయాలనే థాట్‌తో వచ్చేసాను. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చేస్తుంటే ఎలాగో చెప్పనవసరం లేదు. సబ్స్క్రైబ్ అవ్వండి. ఆటోమేటిక్‌గా అవుతారులెండి మన వీడియో నచ్చితే. బట్ కాకపోతే నా రూల్ ప్రకారం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో ఏంటి అనేది మీరందరూ టైటిల్ చూసారు కదా! థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, నేను కూడా ఏమాత్రం లేట్ చేసుకోకుండా వీడియోనైతే వెంటనే స్టార్ట్ చేసేస్తాను. మీ లైఫ్‌లో మీకు కోప్పడే పిల్ల దొరికిందా? ఐ థింక్ మీ పార్ట్నర్ బాగా కోప్పడుతున్నారా? ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడాను? అంటే ఎలా అంటే కొంతమంది లైఫ్‌లో కోప్పడే పార్ట్నర్ వస్తూ ఉంటారు అనమాట. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఐ థింక్ పార్ట్నర్ కానీ ఎవరైనా కావచ్చు. మీ లైఫ్‌లో కోప్పడే పిల్ల దొరికితే చాలా మందికి ఏంటి అనే డౌట్ వస్తుంది గదా! ఏంటి? దొరికితే ఏంటి? ఏంటి అనేది నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. చాలామంది లైఫ్‌లో మీతో మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా అంటే కోప్పడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి కొంతమంది లైఫ్‌లో. బట్ అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్స్‌కి ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. ఎప్పుడు గొడవ పడుతున్నారని కానీ, అరుస్తున్నారు అని కానీ, చిన్న చిన్న వాటికి కూడా అలుగుతున్నారు అని కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ గాయ్స్ ఎంతో అదృష్టం చేసుకుంటేనే అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. అలగటం, అరవటం, కోప్పడటం అనేవి అందరూ చెయ్యరు. ఎవరో దారిన పోయే వాళ్ళ మీద చూపిచ్చారనుకోండి ఇవన్నీ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. బట్ మీ పైన ఎందుకు చూపిస్తున్నారు? బికాజ్ వాళ్ళకి ఆ రైట్ ఉంది అనుకుంటున్నారు కాబట్టి. మీరంటే అంత ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు ఎవ్రీథింగ్ ప్రతీదీ, ప్రతి ఎమోషన్ మీకు చెప్పేస్తున్నారు. ఆహ్, వాళ్ళది ఏది కూడాను బ్రెయిన్‌లో అలా పెట్టుకొని ఉండలేరు చాలామంది. వెంటనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో ఆ క్షణంలో దెబ్బలాడాలి అంటే దెబ్బలాడేస్తారు. ప్రేమ చూపిచ్చాలి అనుకుంటే ప్రేమ చూపించేస్తారు అనమాట. ఏడుపొస్తే ఏడ్చేస్తారు. ఏది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. సో, అంత ప్యూర్ అండ్ జెన్యూన్‌గా ఉండే గర్ల్స్ ఈ రోజుల్లో దొరకడం అయితే చాలా కష్టం. బట్ మీ లైఫ్‌లోకొస్తే మాత్రం మిస్ చేసుకోవద్దు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అబ్బాయిలు దీన్ని నెగెటివ్‌గా తీసుకుంటూ ఉంటారనమాట. సో, ఎప్పుడు ఏంటి డిస్టర్బెన్సెస్ అది ఇది అని ఏదో అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటి ఇదంతా అని కొంతమంది చిరాకు పడొచ్చేమో కానీ, బట్ అది వాళ్ళకి మీ పైన ఉన్న ఇష్టం అనమాట అది. మీరు అర్థం చేసుకుంటే అది లవ్‌లా కనిపిస్తుంది. అర్థం చేసుకోకపోతే అదొక టార్చర్‌లా కనిపిస్తుందనమాట. అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ వాళ్ళ మాత్రం బిహేవియర్ అలానే ఉండిపోతూ ఉంటుంది. బట్ అంటే ఎలా అంటే ఏదైనా మనం పాజిటివ్‌గా చూసాము అనుకోండి, అది మనకి పాజిటివ్‌గానే కనిపిస్తుంది. ఒక నెగెటివ్ మైండ్ సెట్ పెట్టుకొని చూసామనుకోండి, అది మనకి నెగెటివ్‌గానే కనిపిస్తూ ఉంటుంది. అంటే లోపం ఎక్కడ లేదు మనలోనే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కామన్‌గా వస్తుంది. ప్రతి ఒక్క రిలేషన్‌లో ఉండేవే ఇవి. ఎవరికీ కొందరికో సొంతమని కాదు. కాపోతే కొంతమంది ఎలా ఉంటారంటే లైఫ్‌లోకొచ్చినప్పుడు జస్ట్ ఏదో ఆర్టిఫిషియల్‌గా కొన్ని డేస్ ఏదో వాళ్ళతో ఉన్నామా, పోయామా అన్నట్టుగా ఉంటూ ఉంటారు. యాక్చువల్లీ అది లవ్ కాదు అనుకోండి. జస్ట్ వాళ్ళేదో అట్రాక్ట్ అయిపోవటం వల్ల కావచ్చు, లేదా వేరే వేరే నీడ్స్ వల్ల కావచ్చు, కొంతమంది క్లోజ్ అయిపోతూ ఉంటారు. బట్ ఎస్పెషల్లీ గర్ల్స్ మీకు వీళ్ళు లవ్ ఆర్ నాట్ అనే ఒక డైనమాలో కూడా మీరు ఉన్నట్లయితే మీకిది పక్కగా తెలిసిపోవాలి. మీతో ఎప్పుడు గొడవ పడుతూ, అలుగుతూనో, అరుస్తూనో ఒక అమ్మాయి ఉందంటే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఒక థాట్ ఉంటేనే జెన్యూన్‌గా లవ్ చేస్తేనే అలా ఉంటారు. లేదంటే అలా పక్కాగా ఉండలేరు అనమాట. యాక్చువల్లీ అలాంటి వాళ్ళతోనే మీకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ కూడా ఉంటాయి. మీరొక 10, 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత తలుచుకున్నా కూడాను మీ ఫేస్‌లో ఒక స్మైల్ వస్తూ ఉంటుందనమాట. అంటే అలా బిహేవ్ చేసే అమ్మాయిలతోనే మంచి మెమరీస్ ఉంటాయి మీకు. అండ్ నార్మల్‌గా ఏదో ఆ టైంకి స్వీట్‌గా మాట్లాడతా, లేదంటే అవాయిడ్ చేసి వెళ్ళిపోతా అన్న వాళ్ళతో ఏముండదు. ఫేక్ లవ్‌లో మెమరీస్ ఉండవు. మీకు అర్థమవుతుందో లేదో. ట్రూ లవ్‌లోనే చాలా మంచి మెమరీస్ ఉంటాయన్నమాట. అండ్ అంటే ఎప్పుడు మిమ్మల్ని క్వెషన్ చేస్తూ ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి. కొంతమందికేంటంటే ఇలా క్వెషన్ చేసినప్పుడో, లేదంటే ఏదన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడో అవతల వాళ్ళకేందంటే అబ్బాయిలకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. బట్ డెఫినెట్‌లీ అది మీరు అర్థం చేసుకోగలిగితే సో, వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మీరు మేబీ ట్రావెల్ అవుతున్నట్లయితే ఆటోమేటిక్‌గా మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ కోపంలోనే ఏదైనా మాట్లాడతారు, మళ్ళీ రియలైజ్ అయిపోతారు అనే థాట్ మీకు అర్థమైనట్లయితే ఓకే. కానీ కొంతమంది అర్థం చేసుకోరు అనమాట వాళ్ళు. సో, ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు మీకు దూరం అయిపోయినప్పుడు అర్థమవుతుంది అనమాట. ఒక గుడ్ పర్సన్‌ని నేను మిస్ చేసుకున్నాను అనే థాట్ మనతో ఎవరైనా ఉన్నప్పుడు తెలీదు. మన నుంచి దూరం అయిపోయినాకే తెలుస్తుంది. ఇది చాలా మంది లైఫ్‌లో జరిగింది కాబట్టి నేను చాలా పాజిటివ్‌గా చెప్తున్నాను. సో, అంటే ఆహ్, ఎప్పుడు చాలామంది ఏంటంటే
ఏమంటారు, కోరి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళతో తీసుకుంటూ ఉంటారనమాట. సో, వేరే చాయిస్‌కి వెళ్ళిపోయి వేరే ఏదో ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది. దురదృష్టం మాత్రం తీసేంత వరకు కొడుతూనే ఉంటుందని ఒక డైలాగ్ ఉంది చూసారా? ఎస్పెషల్లీ నిజమనమాట అది. మన లైఫ్‌లోకొచ్చిన ఒక మంచి అమ్మాయిని మీరు కోల్పోయారు అంటే మాత్రం, ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సొస్తుంది అనమాట. సో, అంటే అది కొంచెం తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు మీరు అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఇట్లా క్వెషన్ చేసే అమ్మాయిలు సడెన్‌గా అది అడగటం మానేశారు అంటే వాళ్ళ హార్ట్ చాలా బాధపడి ఉంటుంది. మీరేదో వాళ్ళని బాధ పెట్టేశారు బాగా. దానివల్ల వాళ్ళు ఇంక ఏమీ అడగరు మిమ్మల్ని, ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? అని గొడవ పడటం కానీ, అడగటం కానీ, వాళ్ళు కనుక ఆపేశారు అంటే మాత్రం మిమ్మల్ని వాళ్ళు దూరం చేసేసినట్టే. అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకక్కడ తెలిసిపోవాలి. ఎప్పుడు మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు గొడవ పడేవాళ్ళు, ఒక్కసారిగా వాళ్ళు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు అంటే వాళ్ళకి ఏదో మీ వల్ల ఏదో పెయిన్ అనిపించింది వాళ్ళకి. దానివల్ల మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఐ థింక్ గైస్ చాలామంది రిలేషన్స్‌లో ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అనుకోండి. బట్ కొంతమంది అర్థం ఎక్కువగా నమ్మకం లేకపోవటం వల్ల, అర్థం చేసుకోలేకపోవటం వల్లే చాలా మందికి బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎవరినైనా మనం ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ గుడ్ క్వాలిటీస్‌నే కాదు, వాళ్ళ చిన్న చిన్న బ్యాడ్ క్వాలిటీస్‌ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే క్షమించే గుణం కూడా ఉండాలి అనమాట. ఏదన్నా మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళు ఒకవేళ సారీ చెప్పినా కూడా మనం కొంచెం మన ఇగోని పక్కన పెట్టి ఉండటానికి ట్రై చేయాలి అనమాట. రిలేషన్స్ కలిసి ఉండటం అంటే అంత ఈజీ కాదు. సో, ఏదో అనుకుంటే సరిపోదు. డెఫినెట్‌లీ ఒక రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నా, ఆ రిలేషన్ స్ట్రాంగ్ అయిన రిలేషన్ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ ఉండాలి అన్నా కూడాను కొన్ని ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సిందే అనమాట. కొన్ని తెలుసుకోవాలి, కొన్ని అర్థం చేసుకోవాలి. ఈ పార్ట్నర్‌తో మనం ఉండాలి జీవితాంతం అని ఫిక్స్ అయితే మాత్రం ఏం జరిగినా కూడాను సో, రియలైజ్ అయిపోతూ వాళ్ళని కొంచెం క్షమిస్తూ ముందుకు వెళ్ళాలి అనమాట. లేదు నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను, ఇలానే చేస్తాను అంటే జరిగేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రిలేషన్స్ కట్ అయిపోతాయన్నమాట. సో, యాక్చువల్లీ కోప్పడే పిల్ల మీ లైఫ్‌లోకొస్తే మాత్రం మీరస్సలు వదులుకోమాకండి. సో, ఒక మంచి అమ్మాయిని మీరు నిజంగా కోల్పోయిన వాళ్ళవుతారు అనమాట. ఎందుకంటే కోప్పడే వాళ్ళకి యాక్ట్ చేయటం రాదు వాళ్ళకి. వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసేస్తారు వెంటనే స్పాట్‌లో. ఇంకేం ఆలోచించరు అనమాట. వాళ్ళకి ఎలాంటి ఎమోషన్, ఏ ఫీలింగ్ అయినా సరే వెంటనే ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది అవతల వాళ్ళకి కొంచెం ఐ థింక్ ఆ టైంలో అది ఇబ్బందిగా అనిపించినా కూడాను. బట్ అది జెన్యూన్ అని చెప్పటానికి మనకి ఒక స్కోప్ దొరుకుతుంది అనమాట అక్కడ. సో, ఇవి అన్నీ తెలుసుకోండి. ఐ థింక్ మీ రిలేషన్స్‌లో ఇలా ఎవరైనా ఉన్నా, మీ రిలేషన్‌లోకి ఎంటర్ అవుతున్నా సరే మీ అందరికీ బాగా హెల్ప్ అవుతాయి నేను చెప్పే వర్డ్స్ అన్నీ కూడాను. అండ్ గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేను ఇస్తానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మెయిల్ ఐడీ కూడా ఇస్తాను. మీరేమన్నా అడగాలి లవ్‌కి సంబంధించి, మోటివేషనల్‌గా సంబంధించి మాత్రమే డౌట్స్ అడగండి. నేను ముందే చెప్పేస్తున్నాను. వాటికి సంబంధించి నేను రిప్లై అయితే ఇస్తాను. లేదా అందరికీ హెల్ప్ అయ్యిద్ది అనిపిస్తే నేను వీడియో ద్వారా అయినా కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకేనా? అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.